For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మైక్స్ టీవీ. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆగస్టు 9వ తేదీ నుంచి జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. దీంతో వీరి నిరసన 41 రోజులుగా కొనసాగుతుంది. చాలా సార్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వీరితో చర్చలు జరిపినప్పటికీ తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు. తాజాగా మమతా సర్కార్ మరోసారి జూనియర్ వైద్యులతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో తమ డిమాండ్లలో అధిక శాతం డిమాండ్లకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాక్షికంగా విధులకు హాజరవుతామని జూనియర్ వైద్యులు ప్రకటించారు. మరోవైపు కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి సిబిఐ అధికారులు విచారణ కొనసాగుతుంది. తాజాగా టీఎంసీ యూత్ లీడర్ ఆశిష్ పాండేను సిబిఐ విచారించింది. ఆర్జేకర్ మెడికల్ కళాశాలలో హౌస్ స్టాఫ్ గాను అతను పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి దాకా అతడిని సిబిఐ సిజిఓ కాంప్లెక్స్ కార్యాలయంలో అధికారులు విచారించారు. కొందరి కాల్ లిస్ట్ లో పాండే పేరు ఉంది. టైనీ డాక్టర్ చనిపోయిన రోజు స్టాల్ లేక్ లోని ఓ హోటల్లో తన స్నేహితురాలితో పాండే ఉన్నాడు. త్వరలో ప్రభుత్వానికి సిబిఐ అధికారులు ఈ కేసు గురించి నివేదిక అందించనున్నారు. మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మైక్స్ టీవీ.